అండి వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ విద్యాభారతి చిట్కుల ఛానల్లోని విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నానండి. ఈ రోజు మన సారీస్ వచ్చేసి జనరల్ గా మనం చాలా టైప్స్ ఆఫ్ కాటన్ సారీస్ చూస్తుంటాం కదా, కానీ ఇప్పుడు చూసే సారీస్ ఏంటంటే చాలా క్లాసీగా ఉంటాయి అనమాట. సారీస్ వచ్చేసి మనకి ప్యూర్ కోరో ఆర్గెన్జా కాటన్ సారీస్ అండి. ఎంత బాగుంటాయంటే చూసే కొద్దీ మనకు కూడా అర్థమైపోతుంది ఎంత బాగుంటాయి అనేసి. నాకు అసలు అసలు ఎంత అందమైన చీర అండి, చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. చాలా లైట్ వెయిట్ ఉంది. సారీస్ వచ్చేసి మనకి ప్యూర్ కోరో ఆర్గెన్జా కాటన్ సారీస్ అండి. కాటన్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ కాదండి, అంటే జనరల్ గా అందరి ఒపీనియన్ అలా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. చాలా క్లాసీగా ఉండే సారీస్ అనమాట. కోరో ఆర్గెన్జా కాటన్, అది కూడా ప్యూర్ వి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి సారీస్ వచ్చి. చాలా చాలా బాగుంది కదండి. అసలు ఎంబ్రాయిడరీ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ, కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఇచ్చేసారు. మనకి మధ్యలో శారీకి ఇలాగా బుటీస్ అనేవి ఇచ్చేసారనమాట. చాలా క్లాసీగా ఉంటుంది. ఒంటికి అంటేసుకున్నట్లు కాకుండా చక్కగా మనం ఇక్కడ చూడొచ్చు ఎంత మంచిగా శారీ ఉందనేది. క్లాసీగా సూపర్ గా ఉంటుందండి. ఎవరికైనా కూడా చాలా మంచి పేస్టల్ కలర్స్ లో వచ్చాయన్నమాట. సో ఎవరికి కావాలనుకున్నా కూడా వెంటనే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. ఏమన్నా ఉందండి శారీ, అసలు అత్తరిపోయిందని చెప్పాలి. ఎంత బాగుందంటే ఈ టెక్స్చర్ చూస్తేనే చెప్పేయచ్చు మనకి కోరో ఆర్గెన్జా కాటన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. ఈ సారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ సారీస్ అండి, ఓకేనా. మనకి నేను సారీ కంప్లీట్ గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి స్పెషల్లీ కస్టమైజ్డ్ అండి, మనం కస్టమైజ్ చేయించిన సారీస్ అనమాట. ఎంత ఈ సారీస్ ఒక స్పెషాలిటీ ఉందండి, అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి చీర. చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది, చూడగానే వదులుకోకూడదు అన్నంత బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీరలో మనం ఆ టెక్స్చర్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చండి. ప్యూర్ కోరో ఆర్గెన్జా అండి ఇది మనకు వచ్చేసి, అది కూడా కాటన్ లో వచ్చేస్తుంది అనమాట. సో మనకి శారీ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి. చక్కగా మనకి చీర మీద ఇలా ఎంబ్రాయిడరీ అనేది వచ్చేస్తుంది. అది కూడా ఎంత బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీయో చూసారా. ఇదంతా కూడా మనకి కలువ పువ్వులా వచ్చేసి, కలువ పువ్వు మొగ్గ ఉంటుంది కదా, అలా వచ్చేసి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి. చాలా అందంగా ఇచ్చేసారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. చీరకు ఏ విధంగా సెట్ అయితే అదే విధంగా మనకి ఇన్ని కలర్స్ ఇచ్చారు చూసారా. పెసర పచ్చ, ఇక్కడ కనకాంబరం కలర్ ఇచ్చేసారు, లావెండర్ కలర్ ఇచ్చేసారు, ఇంకా మంచి ఆనంద్ బ్లూ అంటాం కదండి, ఆనంద్ బ్లూ కలర్స్. ఇన్ని కలర్ కాంబినేషన్ లో మనకి ఎంబ్రాయిడరీ అనేది ఇలా గ్యాప్స్ గా ఇచ్చేసారు అనమాట. చీరలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను చీర చూపిస్తూ మాట్లాడతాను. ఎంత అందంగా ఉంది కదండి. ఇదంతా మనకి శారీ ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది, ఇంకా పళ్ళు ఎలా వస్తుంది కూడా చూసేద్దాం. ఎంత బాగుందండి చీర, అసలు చాలా అందంగా ఉంది చీర. మనకి పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుందండి, పళ్ళు పాట అంతా ఇలా ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేని కలర్ అండి. ఎంబ్రాయిడరీ చూసిన తర్వాత అంతే బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే కింద మనకి అంచులో ఇలా ఇచ్చేస్తారండి, ఎంబ్రాయిడరీ అంతా ఇలా ఇచ్చేస్తారు. శారీ అంతా కూడా మనకి ఇలాగా చిట్టి చిట్టి ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ ఇచ్చేసారు చూసారా. లావెండర్ కలర్, కనకాంబరం కలర్, మగ్గం వర్క్ థ్రెడ్ తో కలిపేసి ఇలా ఇచ్చేసారనమాట. ఇలా చీర అంతా కూడా బుటీస్ వచ్చేస్తాయి. క్లాసీగా ఉంటుందని చెప్పాలండి. కట్టుకున్నప్పుడు అయితే డీసెంట్ గా ఆఫీస్ వేర్ కి, రెగ్యులర్ గా మనకి డాక్టర్స్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా కట్టుకోవడానికి అని చెప్పను, క్లాసీగా కట్టుకొని వెళ్ళాలనుకుంటాం కదండి ఎక్కడికైనా, అలాంటప్పుడు మాత్రం చాలా డీసెంట్ గా సెట్ అయిపోతాయి అనమాట. సో మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి. మనకి ఇది చిక్కు కలర్ అంటాం కదండి, కొంచెం చిక్కు కలర్ వచ్చేస్తుంది అనమాట. క్రీమ్ వేస్ట్ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనకి ఇలా పైన కింద అనేది 0.5 ఇంచెస్ జరీ బోర్డర్ అనేది ఇచ్చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీలో స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఉంటుంది శారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా వచ్చింది కదండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా కూడా మనకి
శారీలో కుచ్చెళ్ళు పాట అండి. ప్లెయిన్గా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? హాఫ్ అండ్ హాఫ్ టైప్ అండి. ఇప్పుడు మనం హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చూస్తాం కదా, ఒక కలర్ ఒకలాగా ఇంకొక కలర్ ఒకలాగా వచ్చేస్తుంది కదా. కానీ శారీస్ అనేది హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో చేయించామన్నమాట. ఎలా అనుకుంటున్నారా? నేను ఒక శారీ అనేది చూపిస్తాను, లేదా ఇక్కడ పిక్ అనేది మీకు చూపిస్తాను. మనకి పళ్ళు పాటలో అంత ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇంకా కుచ్చెళ్ళు పాటలో మాత్రమే మనకి ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ కుచ్చెళ్ళు తప్పించేసి చీరకంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది అని చూడడానికి స్టార్టింగ్ వీడియోలో మీరు చూసినా అర్థమైపోతుంది, లేదా వీడియో ఎండింగ్ లో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. క్లియర్ గా చూపించడానికి అప్పుడు కట్టుకొని చూపిస్తాను కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోకుండా ఉండే శారీస్ అంటే ఇలాంటివేనండి. క్లాసియస్ట్ లో క్లాసియస్ట్ ఉందండి. ఎందుకంటే కుచ్చెళ్ళు మనకి ప్లెయిన్ వస్తాయా, బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వస్తుందా, అద్దండి శారీ అంటే అద్దరిపోతుంది. చాలా బాగుంటుంది. సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుందండి. ఇవంతా కూడా చెప్పి అలా కావాలి అని కస్టమైజ్ చేయించిన శారీస్ అనమాట. 1100 రూపీస్ పడుతుంది. నార్మల్ వాష్ చేయాల్సి ఉంటుందండి. ఇంట్లో జస్ట్ వాటర్ లో డిప్ చేసి ఆరేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇదనమాట. ఇంకా కలర్స్ ఏవేవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను. కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలండి. చూసేది అండి, అసలు బ్యూటిఫుల్ సీ బ్లూ కలర్ అని చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే చాలా చాలా అందంగా ఉందని చెప్పాలి. చీరకి తగ్గట్టు మనకి ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేస్తున్నారండి. అసలు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. దగ్గరగా వచ్చి చూడండి చీరని. చీర యొక్క బ్యూటీ ఎంత బాగుంది అంటే శారీకి తగ్గట్టు మనకి ఎంబ్రాయిడరీ కలర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారండి. ఇందాక చూసుకుంటే మనకి పెసరపచ్చి ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మనకి నియాన్ గ్రీన్ అంటాం కదండి, పెరుగుచారు కలర్, ఆ కలర్ లో ఇచ్చేసారనమాట. ఇక్కడేమో ఇందాక లావెండర్ కలర్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం చూసుకుంటే కొంచెం లావెండర్ కలర్ లోనే క్రిమిషన్ కలర్ లా అంటామండి, ఆ కలర్ తో పింక్ కలర్ కలుస్తుంది, ఆ కలర్ తో ఇచ్చేసారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి. చీరకైతే మాత్రం ఎక్కడ యూనిక్ పీస్ అని చెప్పాలి శారీస్ అయితే మాత్రం. సో ఆల్ ఓవర్ శారీకి మనకి ఇలాగా శారీ ఏ కలర్ అయితే వస్తుందో దానికి హైలైట్ చేస్తూ ఇలాగా మనకి 0.5 ఇంచెస్ అనేది బార్డర్ అనేది ఇచ్చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి. కలర్ అయితే మాత్రం మంచి పేస్టల్ కలర్ అని చెప్పాలి. సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట. పళ్ళు పాటిలా వస్తుందండి. ఇంకా చీరకు కూడా ఒకసారి నేను మీకు ఇలా తిప్పి కూడా చూపిస్తాను. సో చీరకంతా కూడా మనకి ఇక్కడ కట్టుకుంటాం కదండి, ఇక్కడ వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. కుచ్చెళ్ళు మాత్రం ప్లెయిన్ గా వచ్చేస్తాయండి. శారీలో ఉన్న బ్యూటీ అదనమాట. అంటే ఒక చీర కట్టుకొని చూపించిన తర్వాత మీకు అది అర్థమవుతుంది ఈజీగా. బ్లౌజ్ అనేది మనకి ఇలాగా కుచ్చెళ్ళు ఎలా అయితే ప్లెయిన్ గా వచ్చేస్తాయి, బ్లౌజ్ కూడా సేమ్ అలానే ప్లెయిన్ గా వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చీర వచ్చేసి. సో శారీ వచ్చేసి ప్యూర్ కోరో ఆర్గెన్జా కాటన్ అండి. ఓకేనా అండి, చాలా అందంగా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ పడుతుందండి. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో ఎవరికి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోవచ్చు. ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎంత అందంగా ఉందో చూడండి. మంచి రాణి పింక్ అంటామండి మనం, అంత అందంగా ఉందండి. నేను మీకు తీసి చూపిస్తాను కలర్ కాంబినేషన్. చాలా చాలా బాగుందండి. నిజంగా ఎవరికైనా కూడా గిఫ్ట్ చేయాలన్నా అంత బాగుంటాయండి శారీస్ వచ్చేసి. శారీస్ మనకి 1100 అండి, కానీ ఇచ్చే లుక్ మాత్రం మీకు 2000 రూపీస్, 1800, 2000 రూపీస్ శారీస్ ఉండే లుక్ ఈ శారీ 100% ఇస్తుందండి. అది కూడా సరిపోదు, అంత బాగుంటుంది. ఒక్కసారి చూడండి, దగ్గరకు వచ్చి చూడండి. ఎంబ్రాయిడరీ అనేది శారీకి కలర్కి తగ్గట్లు మనకి మార్చేశారండి. పెసరపచ్చ ఇచ్చేసారండి ఇట్లాగా మనకి. మధ్యలో ఇక్కడ చూసుకున్నారా క్రీమ్ కలర్తో పాటు ఇక్కడ మనకి ఆనంద్ గ్రీన్ కలర్ ఇచ్చేసారండి. అద్భుతంగా ఇక్కడ మనకి వైట్ యాష్ కలర్తో ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. బార్డర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బార్డర్ అనేది రెడ్ కలర్తో హైలైట్ చేశారనమాట. చాలా చక్కగా ఉందని చెప్పాలి. ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. బ్యూటిఫుల్ అండి, అసలు అద్భుతంగా ఉందని చెప్పాలి. చెప్పినా కూడా ఈ కలర్ గురించి తక్కువే అండి.
అంత బాగుందనమాట. మనకి ఎంబ్రాయిడరీస్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, మనము పసుపు కొమ్ము కలర్ అంటాం కదండి, పసుపు కొమ్ము కలర్తోనే ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసి కింద క్రీమ్ కలర్తో హైలైట్ చేశారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ క్రీమ్ కలర్తో హైలైట్ చేసి ఇక్కడ మనకి బ్లూ కలర్తో ఆనంద్ బ్లూ కలర్, ఆనంద్ గ్రీన్ కలర్తో హైలైట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. చీర పళ్ళు అనేది ఇలా వస్తుంది. మనకి వెనక చూసారా చీర అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. కుచ్చెళ్ళ దగ్గర మాత్రం లంగా ఓని టైప్ లో శారీకి హాఫ్ అండ్ హాఫ్ లాగా సేమ్ ఉంటుందండి శారీ మొత్తం కలరు. బట్ కుచ్చెల దగ్గర ప్లెయిన్ ఇస్తారండి. మనం ఇలా వేసుకున్నప్పుడు చీరని పైన వేసుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. కింద కుచ్చెల దగ్గర ప్లెయిన్ వస్తుంది. పక్కన కుచ్చెల పక్క నుంచి శారీకి కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది. అత్తరిపోతుందండి శారీ లుక్ అయితే మాత్రము. మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అని చెప్పాలి. ఏ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అబ్బా మంచి పెసరపచ్చ కలర్ అండి. ఎంత బాగుందో అసలు. మీకు ఇప్పుడు చూపిస్తాను. అద్దరిపోయింది కదండి అసలు. చాలా బాగుంది అసలు. చూడడానికి కాదు, కట్టుకుంటే కూడా అంతే అద్దరిపోతుంది అనమాట. ఒకసారి నేను మీకు క్లియర్గా తీసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. వావ్, చీరకి తగ్గట్టే ఇచ్చారండి అసలు. మనకి ఎంబ్రాయిడరీ అనేది కూడా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఒక్కసారి చూడండి. ఎంబ్రాయిడరీ అనేది కూడా మనకి పక్క పక్కనే కాకుండా కొంచెం గ్యాప్గా ఇచ్చి చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారండి. అద్దరిపోయింది కదా అండి. దీనికి మనకి చీర అంతా కూడా ఎలా వస్తుందో ఒకసారి చూసేద్దాం. అద్దరిపోయిందండి అసలు. ఈ కలర్కి పెట్టాల్సిన పేరు కూడా లేదండి, అంత బాగుందనమాట. శారీ వచ్చేసి మనకి ప్యూర్ కోరా ఆర్గన్జా కాటన్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అద్దరిపోయిందండి. సో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వస్తుంది అనమాట. మనం చూడొచ్చు బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వస్తుంది. మనకి శారీ అనేది కూడా కంప్లీట్ మొత్తం ఒకేలాగా చీర ఉంటుంది. కలర్ అంతా కూడా కుచ్చెలు మాత్రం ప్లెయిన్గా వచ్చేసి ఇంకా చీర అంతా కూడా మనకి చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. అప్పుడు శారీ ఎలా వస్తుందంటే పైన ఎంబ్రాయిడరీ వస్తుంది, కుచ్చెల దగ్గర ఇక్కడ ఎంబ్రాయిడరీ వస్తుంది, కుచ్చెల్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. శారీ వన్స్ నేను కట్టుకొని చూపిస్తాను, అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఒక కలర్ కాంబినేషన్ వచ్చేసి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదండి, అంత బాగుంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ కలర్ అండి. చాలా డీసెంట్ కలర్ అని చెప్పాలి. చక్కగా ఉంటుంది. మాకు లైట్ వెయిట్ శారీస్ కావాలి, చక్కగా అసలు ఒంటికి బరువే ఉండకూడదు, చాలా క్లాసీ లుక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం హ్యాపీగా ఇలాంటి శారీస్ అనేవి మనం ఈజీగా ప్రిఫర్ చేయొచ్చండి. శారీ ప్రైస్ కూడా మనకి 1100 రూపీస్ పడుతుంది. మంచి మనకి కొనుక్కుని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకి ప్యూర్ కోరా ఆర్గెన్జా కాటన్ శారీ అండి. మనం టెక్స్చర్ అనేది చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ఈ ఎంబ్రాయిడరీ అంటారా, చూడండి ఎంత చక్కగా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు పెట్టడానికి పేరు లేదనమాట. మంచి మనకి యాష్ కలర్ వచ్చేస్తుందండి. ఓకేనా, బూడిద రంగు కలర్లో ఉంటుంది అనమాట చీర అనేది. చక్కగా ఉంటుంది. ఆల్ ఓవర్ చీర చూపించేస్తాను. చాలా చాలా బాగుందండి. నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే హాయిగా ఉంటుంది. స్టైలిష్గా కట్టుకున్నా సూపర్గా ఉంటుందండి. ట్రెడిషనల్గా కట్టుకోవాలన్నప్పుడు అంతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరూ కూడా ఇలాంటి శారీస్ అంటే లైట్ వెయిట్ ఉండాలి, మంచి ప్యూర్స్ అయి ఉండాలి. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. చక్కగా ఎక్కడికి కట్టుకెళ్ళినా కూడా హుందాతనాన్ని ఇస్తుంది అనమాట. ఇదనమాట ఒక కలర్ కాంబినేషన్ వచ్చేసి. బ్లౌజ్ అనేది మనకి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా చీర అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వస్తుందండి. కుచ్చెళ్ళ పార్ట్ మాత్రం సపరేట్గా ప్లెయిన్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం. బ్యూటిఫుల్ అండి. మనకి మంచి గంధం కలర్ అండి. ఒక్కసారి చూడండి, కలర్ చూస్తుండగానే అర్థమైపోతుంది. మంచి గంధం కలర్ వచ్చేస్తుంది అనమాట. ఏం కలర్ అండి అసలు. చక్కగా ఒక
ట్రెడిషనల్ వైబ్స్ అంటాం కదా, అలా ఉందన్నమాట చీర అయితే మాత్రం. ఒక్కసారి దగ్గరగా మనం చూసుకున్నట్లయితే చీర అంతా కూడా మనకి గంధం కలర్ వచ్చేసి ఇలాగా చక్కగా బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. క్రీమ్ కలర్ బార్డర్ అనేది దాంతో హైలైట్ చేశారు. ఫ్లవర్స్ చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో పాటు ఇక్కడ ఆనంద్ గ్రీన్తో హైలైట్ చేశారండి. ఈ థ్రెడ్తో చూస్తే మీకు చెప్పగలరు మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనేది మనకి మగ్గం వర్క్ థ్రెడ్తో చేశారు. ఇక్కడంతా కూడా వైలెట్ కలర్తో హైలైట్ చేశారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాలి. ఆల్ ఓవర్ శారీ చూపిస్తాను. కింద చీర మనకి దేంతో అయితే నేస్తారో అవి పోగులు ఇస్తారండి కింద. ఓకేనండి, ఒకసారి ఆల్ ఓవర్ శారీని చూపించేస్తాను. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందో. మనకి గంధం కలర్ మీద ఫ్లవర్స్ అనేవి ఇక్కడ బొట్టు కలర్లో హైలైట్ అవుతుంది కదండి, మరూన్ కలర్తో. అందుకని చాలా బ్యూటిఫుల్గా మీకు చూడటానికి కూడా కనిపించేస్తుంది. ఒకసారి దగ్గరగా వచ్చి చూస్తే కనుక మనము చక్కగా ఇక్కడేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో హైలైట్ చేశారండి. ఇక్కడ ఇదేంటి పర్పుల్ కలర్ లావెండర్ కలర్తో, లావెండరిష్ పింక్ అంటాం, అది పింకిష్ లావెండర్ అని అనొచ్చు. ఇక్కడ మనకు బొట్టు కలర్తో ఫ్లవర్ హైలైట్ చేసేసి కింద ఆరెంజ్ కలర్తో చాలా అందంగా ఇచ్చేసారు కదండి, ఎంత బాగుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది కదండి. సో ఇదనమాట. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యూర్ వైట్ అండి. అసలు ప్యూర్ అంటే ఇంకా ప్యూర్ వైట్ అనమాట. అసలు మల్లె పువ్వు కూడా కొంచెం మనకి గ్రీనిష్ వైట్లో ఉంటుంది. ఏది సరిపోదండి, అంత చక్కగా పాల తెలుపు అంటాం కదా, అంత మంచి వైట్ కలర్ అండి. వైట్ కలర్ మీద చక్కగా మనం దగ్గరగా చూసుకోవచ్చు. ఏమన్నా ఫ్లవర్స్ అండి, అసలు ఇవి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. ఎంత క్లాసియస్ట్ ఉందంటే అన్నీ మనకి డీసెంట్గా ఉంటాయి, ఇది మాత్రం క్లాసియస్ట్ అనిపిస్తుంది. వైట్ కదండి, చాలా అత్తరిపోయిందని చెప్పాలి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి ఆల్ ఓవర్ శారీ చూసేద్దాం. మాటలు కూడా రావండి, ఇంక మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే మనకి చీర చూస్తే అర్థమైపోతుంది. ఒక్కసారి దగ్గరగా చూడండి. అద్భుతం అండి, చీర అద్భుతం అనే చెప్పాలి, అంత బాగుంది. క్లాసియస్ట్ పీస్. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వైట్ వచ్చేస్తుందండి. ఓకేనా, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లేదా మన దగ్గర శారీలు ఏ కలర్ ఎంబ్రాయిడరీ ఉందో ఆ కలర్ బ్లౌజ్ వేసుకున్నా అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది. లాస్ట్ కలర్ కాంబినేషన్ చేసేద్దాం. మీరు చూడండి, ఏమన్నా ఉందండి, రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఎంత బాగుందండి. అసలు రెడ్ మీద ఇదైతే మనకి ప్యూర్ రెడ్ అండి, ప్యూర్ రెడ్ మీద ఒక్కసారి మనం దగ్గరగా చూడొచ్చు ఎంత చక్కగా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారా అనేది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. ఎంబ్రాయిడరీ వచ్చేసి అబ్బా అత్తరిపోయిందని చెప్పాలండి. ఒకసారి నేను మీకు ఆల్ ఓవర్ శారీ చూపించేస్తాను. అత్తరిపోయిందండి అసలు నిజంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బా ఏం చెప్పినా కూడా తక్కువే అండి. రెడ్ ఎప్పటికీ రెడ్డేనండి. రెడ్ అంత అందం ఏ శారీకి రాదు మనం కట్టుకున్నప్పుడు. ఒకసారి ఇలా చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి చీరలు అయితే మాత్రం. మనకి 1100 రూపాయలు పడతాయండి. మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ మన ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినప్పుడు అన్ని కలర్స్ పెట్టడానికి పేరు లేవండి, అద్దరిపోతాయి, చాలా బాగున్నాయి. ఈవెన్ మనం గిఫ్ట్ చేయాలంటే జనరల్గా మనం గిఫ్ట్ అనేవి చీరలు ఇస్తూ ఉంటాం కదా, అసలు 2000 వర్త్ లాగా ఉంటుందండి. ఇస్తే అంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చక్కగా మనం కట్టుకున్న కూడా అద్దరిపోతుంది. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. ఎంత బ్యూటిఫుల్ శారీ అండి,
అద్భుతంగా ఉందని చెప్పాలి. శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ కోరా ఆర్గాన్జా కాటన్ శారీస్ వచ్చేస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి మనం దగ్గరగా శారీని వచ్చి చూసుకున్నట్లయితే శారీ యొక్క స్పెషాలిటీ చెప్తాను నేను. ఇప్పుడు మీరు చీర అంతా చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసిందండి. చాలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది. మనం టెక్స్చర్ అనేది కూడా చూసుకోవచ్చు. కోరా ఆర్గాన్జా కాటన్ అనేది చాలా బాగుందండి. చక్కగా మనకి ఇలాగా 1/2 ఇంచ్ మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చేస్తారనమాట. ఫ్లవర్స్ వచ్చేసి చిట్టి చిట్టి బూటీస్, అది కూడా మనకి మగ్గం వర్క్ థ్రెడ్ తో ఇచ్చేసారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉందో. శారీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనకి 1/2 శారీస్ చూసుంటామండి, అది డిఫరెంట్ కలర్స్ వచ్చుంటాయి. కానీ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకంతా కూడా శారీకి ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి. మధ్యలో కుచ్చుళ్ళ వరకు 1/2 శారీ లాగా ఇక్కడ కుచ్చుళ్ళ వరకు ప్లెయిన్ గా ఇచ్చేసి శారీకి అంతటా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేస్తారండి. బ్యూటిఫుల్ అని చెప్పాలి అసలుకి. ఇవైతే స్పెషల్ గా కస్టమైజ్ చేయించామండి. ఓకేనా అండి. ఇవి చేయించడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 15 days పట్టింది అనమాట ఈ సారీస్ చేయించడానికి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎప్పటి నుంచి పెడదాం అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ పెట్టేస్తున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ గా క్లాసీగా ఇంకా ఎలిగెన్స్ ఇస్తాయండి మనం కట్టుకున్నప్పుడు. ఎవరైనా కట్టుకోండి, మంచి లుక్ అనేది, డీసెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుంది. సింపుల్ ఎంబ్రాయిడరీ చేస్తేనే బ్లౌజెస్ కి మనకి 700-800 అవుతుందండి. జస్ట్ అది కుట్టుపూలు కాకుండా, అంటే కుట్టించింది కాకుండా ఎంబ్రాయిడరీకే అలా అవుతుందండి. కంప్లీట్ శారీ అనేది మనకి 1100 రూపీస్ లో వస్తుంది. అది కూడా ఇంత మంచి ఎంబ్రాయిడరీ వచ్చేసి. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. శారీస్ అయితే మనం జస్ట్ ఈజీ వాష్, నార్మల్ వాటర్ లో ఇలా డిప్ చేసి తీసేస్తే సరిపోతుందండి. గంజి అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో విద్యాస్ వస్త్రాలయ అనే పేజ్ కూడా ఉందండి. ఒక్కసారి చెక్ చేసి మన పేజ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.